మీద వేశారు. మళ్ళీ త్వరలోనే మళ్ళీ మంత్రి గారు వచ్చి పూర్తి స్థాయిలో ఇక్కడ పూర్తిగా ఆఫీస్ అంతా కూడా పూర్తి స్థాయిలో చేశాక అప్పుడు మంత్రి గారి చేతుల మీదుగా వస్తుంది. ఎందుకంటే ఈ క్రెడిట్ అంతా మంత్రి గారికి వెళ్ళాలి. శాసనసభ్యులే కాకుండా మీరు మంత్రిని కూడా చేశారు. చేసినందుకన్నా ఇక్కడ ఈ ప్రాంతం బాగా అభివృద్ధి చెందడానికి కావాల్సిన విధంగా అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది. ఎక్కువ మనం గతంలో అయితే హైదరాబాద్ ఒకటే ఉండేది మన కంబైన్డ్ రాష్ట్రంలో. మన రాష్ట్రం విడిపోయాక విశాఖ జిల్లా, అనకాపల్లి జిల్లావే అతి ముఖ్యమైనటువంటి జిల్లాలో భవిష్యత్తులో రూపొందించుకునేటువంటి పరిస్థితుల్లో మన ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు ఎంతో దృష్టి పెట్టి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పరచాలి. ఈ ప్రాంతంలో అన్ని వనరులు ఉన్నాయి. ఈ ప్రాంత ప్రజలు చాలా వెనుకబడినటువంటి ప్రాంతాలు కాబట్టి ఉత్తరాంధ్ర, అందులో ఈ ప్రాంతంలో నేను ఎప్పుడు వచ్చినా ఎంపీగా వచ్చిన దగ్గర నుంచి పరిచయం నాకు 89 నుంచి. ఈ ప్రాంతంలో వ్యవసాయం లేదు, వ్యవసాయానికి కావాల్సిన నీరు లేదు. ఏవో మంచి పరిశ్రమ తీసుకుంటే ఉపాధి అవకాశాలు వచ్చే విధంగా చేయడం అప్పుడులోనే అడుగుతూ ఉండేవారు. కానీ అప్పటిది ఇప్పటికి పూర్తిగా ఆచరణ సాధ్యం అవుతా ఉంది. ఏదో ఒక 2 పరిశ్రమలు వచ్చినప్పటికీ అనుకున్నంత స్థాయిలో అభివృద్ధి చెందకపోయినా ఇప్పుడు అభివృద్ధి చెందే విధంగా దేశంలోనే అత్యంత పెద్ద ఒక స్టీల్ ఇండస్ట్రీ ఒకటి రాబోతూ ఉంది. ఐరన్ అండ్ స్టీల్ ఇక్కడ ఆర్సెలర్ మిట్టల్ జాయింట్ వెంచర్తో సుమారు 1,60,000 కోట్ల రూపాయలు అనుకుంటా 2 దశల్లో వచ్చే అవకాశం ఉంది. వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు కలిగి ఉన్నాయి. మేము కూడా గవర్నమెంట్ ఒకటే కోరాం, ఉద్యోగ అవకాశాలు ఉండడం గొప్పగా అనిపిస్తుంది కానీ భూములు ఇవ్వడానికి సిద్ధం, కానీ భూములు పోయిన వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించడం ప్రభుత్వం బాధ్యతగా తీసుకోవాలి. వారికి ఇచ్చినప్పుడు ఆ సంతృప్తి ఉంటుంది మనకి, అంతే కదండి. స్థానికంగా ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు వస్తేనే మన భూములు ఇచ్చినంతకంతా మనకు ఉద్యోగాలు వచ్చాయని చెప్పి గతంలో చూసాం. బ్రాండెక్స్ కంపెనీకి అక్కడ 1000 ఎకరాలు ఇచ్చినప్పుడు అక్కడ కూడా ₹1 లీజ్ ఉండేది. కానీ కండిషన్ ఏంటంటే 60,000 మంది అక్కడ ఉన్నటువంటి పిల్లలకే ఉద్యోగ అవకాశాలు ఇచ్చి ట్రైనింగ్ ఇచ్చే మనం 20,000 మంది అక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ పరిశ్రమలకు ఇచ్చేటప్పుడు పరిశ్రమలకు అవసరమైనటువంటి ఏవైతే ఉద్యోగ అవకాశాలు ఉంటాయో ఆ ఉద్యోగ అవకాశాలు ఇక్కడ స్థానికంగా భూములు కోల్పోయిన వాళ్ళకి, మిగతా వారికి ఎవరైతే ఉంటారో వారికి ట్రైనింగ్ ఇచ్చి, వారికి కావాల్సిన ట్రేడ్స్లో వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి బాధ్యత గురించి ఇక్కడ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. మొన్ననే ముఖ్యమంత్రి గారు కూడా ప్రత్యేకించి ఇక్కడ ఉన్నటువంటి మత్స్యకార సోదరులతో కూడా మాట్లాడి ఆ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయడం విషయంలో ఆయన చొరవ తీసుకొని నేనే పూర్తిగా చూస్తానని చెప్పి ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చాక ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు వీరిద్దరూ కూడా కృష్ణార్జునులాగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. గత 5 సంవత్సరాల్లో దాని గురించి మళ్ళీ మాట్లాడుకోవడం కాదు, కానీ రాష్ట్రం అన్ని రకాలు కూడా నష్టపోయింది. అన్ని రకాలుగా నష్టపోతున్నటువంటి రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెట్టి మళ్ళీ పరిశ్రమలు తీసుకురావడమే కాకుండా అన్ని సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ కొత్త పరిశ్రమలు తీసుకొచ్చి ఇప్పటి వరకు కూడా మన విశాఖపట్నంలో ఒక పరిశ్రమల ఒక సమ్మిట్ జరిగింది. అందులో సుమారు 13 లక్షల కోట్ల రూపాయలు విలువ అయినటువంటి MOUలు జరిగాయి. అందులో మన అనకాపల్లి జిల్లాలోనే సుమారు 3 లక్షల కోట్ల రూపాయలు విలువైనటువంటి పరిశ్రమలు రాబోతా ఉన్నాయి. ఇక్కడ ఆర్సెలర్ మిట్టల్ ఎలాగో అక్కడ NTPC నుంచి అది కూడా గ్రీన్ హైడ్రోజన్ అచ్యుతాపురంలో ఒకటి వస్తుంది. ఇక్కడ ఫార్మాసైజ్ కూడా సుమారు 11,000-12,000 కోట్ల రూపాయలతో ఒక ఫార్మాసైజ్ కూడా పెద్ద కార్యక్రమం ఇక్కడ జరగబోతా ఉంది. అంటే ఒక ప్రత్యేకమైనటువంటి స్థానానికి మన అనకాపల్లి, విశాఖపట్నం జిల్లాలు ఉన్నాయి. అదేవిధంగా గూగుల్ అయితే సుమారు 1,30,000 కోట్ల రూపాయలతో గూగుల్ ప్రపంచంలోనే అత్యంత పెద్ద డేటా సెంటర్ అది. ఉద్యోగాల గురించి మన హైదరాబాద్, మన పిల్లలు బెంగళూరు, చెన్నై, అటు బాంబే, ఇటు పై ప్రాంతాలకు వెళ్తున్నారు. ఇప్పుడు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇక్కడే అటువంటి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా మీకు డేటా సెంటర్, గూగుల్ డేటా సెంటర్ ప్రపంచంలోనే అత్యంత పెద్ద డేటా సెంటర్ వాళ్ళు కంపెనీ తర్వాత ఇక్కడే పెడుతున్నారు. ఇటువంటి పెద్ద డేటా సెంటర్ వస్తుంది కాబట్టి అది సద్వినియోగం చేసుకోవాలి. అదేవిధంగా TCS ఆల్రెడీ మొదలు పెట్టారు. మొన్ననే కాగ్నిజెంట్ అని మన ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఫౌండేషన్ వేశారు. అది ఈ ఏడాదే 10,000 మందికి ఉద్యోగ అవకాశాలు అందులో కల్పిస్తారు. టాటా దాంట్లో